వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేలా వ్యూహాలను అమలు చేస్తున్నారు. దసరా తర్వాత రాజకీయంగా కీలక కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు జగన్ అండ్ టీం గైర్హాజరు అయ్యింది. అటు మెడికల్ కాలేజీలపైన పోరాటం తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో రాజీనామాలు, ఉప ఎన్నికలపైన జగన్ ఆలోచన చేస్తున్నారు. కీలక ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తమకు ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తే సమావేశాలకు హాజరయ్యేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా సమావేశాలకు హాజరు కావాలని భావిస్తే తాను ఆపనని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలతో పాటుగా సభకు వెళ్లేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధంగా ఉంటే అందరూ కలిసి వెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో సభకు రాని ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు పదే పదే చేస్తున్న ప్రస్తావనపై జగన్ సీరియస్గా స్పందించారు. అసెంబ్లీకి రాకుండా అనర్హత వేటు వేసుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్తామని జగన్ తేల్చి చెప్పారు. తాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తానని చెప్పలేదని, తాము ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి తగిన సమయం ఇస్తామని అధికార పార్టీ ఇచ్చిన స్పష్టమైన హామీ రాలేదన్నారు. సభ్యుల బలం చూపెట్టిన చర్చకు పక్కదారి పట్టిస్తే ఎలా అని జగన్ ప్రశ్నించారు. ఎవరికైనా అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చని, తనకు అభ్యంతరం లేదని, వెళ్ళి అబాసుపాలు కావద్దని తన అభిప్రాయమని జగన్ అన్నారు. అదే సమయంలో మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తాజాగా 4 కాలేజీల కోసం పీపీపీ విధానంతో టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నిరసనకు పిలుపునిచ్చింది. కాగా టెండర్లకు వచ్చే స్పందన, ప్రభుత్వ భవిష్యత్తు అడుగులకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి ధర్నాకు జగన్ సిద్ధమవుతున్నారు. చివరి అస్త్రంగా ఎమ్మెల్యేల రాజీనామాలు ఈ అంశంలో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన జగన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో దసరా తర్వాత రాజీనామాల విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.